విఏలి మిత్రులకు తిరిగి మన ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఎస్బీఐ ఫాస్టాగ్ యొక్క న్యూ రిజిస్ట్రేషన్ మరియు ఫాస్టాగ్ సేలింగ్ అండ్ బుకింగ్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం సిఎస్సి లాగిన్ ఓపెన్ చేయాలి. ఇక్కడ మనం సిఎస్సి లాగిన్ ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ డిజిటల్ సేవ సిఎస్సి కనెక్ట్ ద్వారా మనం ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇస్తున్నాం. ఇక్కడ విఏలి యొక్క యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. తర్వాత కింద పాస్వర్డ్ అనేసి ఇచ్చేసేయాలి. తర్వాత క్యాప్చా అనేది ఎంట్రీ చేసి సైన్ ఇన్ కొట్టిన వెంటనే మనకు డాష్బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ బార్ లోపల ఫాస్టాగ్ అని మెన్షన్ చేయాలన్నమాట. ఫాస్టాగ్ అని మెన్షన్ చేస్తే మనకు కింద వచ్చిన ఫస్ట్ లింక్ అనేది ఓపెన్ చేస్తే ఇక్కడ బై ఫాస్టాగ్ అని వస్తుంది. బై ఫాస్టాగ్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఎస్బీఐ ఫాస్టాగ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫాస్టాగ్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఎస్బీఐ ఫాస్టాగ్ అనేది క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ న్యూ యూజర్ అనేసి వస్తుంది. ఇక్కడ న్యూ యూజర్ పైన క్లిక్ చేసి విఎల్ఈ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. తర్వాత ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది, ఎస్ అని కొట్టాలి. కొట్టిన వెంటనే ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేది అడుగుతుంది అనమాట. విఎల్ఈ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ విఎల్ఈ యొక్క ఫుల్ నేము, మొబైల్ నెంబర్, జీమెయిల్, ఇక్కడ స్టేట్, డిస్టిక్ అనేది మెన్షన్ చేసుకోవాలి. తర్వాత మనకి ఏ టోల్ ప్లాజా సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే అదర్స్ అని పెట్టాలి. తర్వాత ఇక్కడ మనకు అడ్రస్ అడుగుతుంది. ఇక్కడ అడ్రస్ అనేది మొత్తం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకు డీటెయిల్స్ అడుగుతుంది, పాన్ కార్డ్ డీటెయిల్స్, ఓటర్ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత మనకి ఇక్కడ అకౌంట్ నెంబర్ కూడా అడుగుతుంది. విఎల్ఈ యొక్క అకౌంట్ నెంబర్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అడుగుతుంది. తర్వాత ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ అడుగుతుంది. అడ్రస్ ప్రూఫ్ దగ్గర మీ యొక్క ఆధార్, ఐడి ప్రూఫ్ దగ్గర మీ ఆధార్ ఇవ్వాలి. క్యాన్సిల్ చెక్ దగ్గర మీ యొక్క స్టేట్మెంట్ కానీ లేదంటే క్యాన్సిల్ చెక్ ఉన్నా కూడా అప్లోడ్ చేసేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ పైన క్లిక్ చేసి సబ్మిట్ విఎల్ఈ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. విధంగా చేసిన వెంటనే మనకు విఎల్ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టుగా యువర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళినట్లయితే మనం ఇక్కడ ఫాస్టాగ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లాగిన్ అని అడుగుతుంది. ఇక్కడ మన విఎల్ఈ లాగిన్ ద్వారా మనం లాగిన్ చేస్తున్నాం. ఇక్కడ విఎల్ఈ లాగిన్ ఓపెన్ చేస్తున్నాము. మనము విఎల్ఈ లాగిన్ ఓపెన్ చేసి ఇక్కడ ట్యాగ్ పర్చేస్ పైన క్లిక్ చేస్తాం. మనం ఏ ట్యాగ్ అయితే మనము పర్చేస్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క ట్యాగ్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాము. తర్వాత మనం ఇక్కడ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ప్రైస్, క్వాంటిటీ మనకి ఎన్నైతే ట్యాగులు కావాలో అన్ని ట్యాగులను ఇక్కడ యాడ్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఓకే ఆప్షన్ వస్తుంది. మీరు ఆర్డర్ చేయాలనుకుంటున్నారని అడుగుతుంది అనమాట. ఇక్కడ ఓకే అని చేయాలి. తర్వాత రీడైరెక్ట్ అయిపోతుంది డైరెక్ట్గా. ఇక్కడ రీడైరెక్ట్ అయిపోయి మనకు పేమెంట్ అనేది అడుగుతుంది. పేమెంట్ పే చేస్తున్నాం మనం. ఇక్కడ వ్యాలెట్ పిన్ అనేది ఎంట్రీ చేస్తున్నాము. పే పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఆర్డర్ సక్సెస్ అయిపోయినట్టుగా వస్తుంది. ఇక్కడ మనము డిస్ప్లే పైన ఇచ్చిన విధంగా యూఆర్ఎల్ని ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన వెంటనే మనకి ఈ విధంగా లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది. లాగిన్ పైన క్లిక్ చేస్తాము. తర్వాత ఇక్కడ కింద వచ్చిన క్యాప్చర్ ఎంట్రీ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ బెనిఫిషియరీ యొక్క ఎవరైతే మనము ఏజెంట్ ఐడి ఉంటుందో ఆ ఏజెంట్ యొక్క పాన్ నెంబరు ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పాన్లో ఉన్నటువంటి నేము, అదేవిధంగా పాన్ కార్డ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంట్రీ చేస్తాము. ఎంట్రీ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇక్కడ వెహికల్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వెహికల్ డీటెయిల్స్ ఇచ్చిన వెంటనే సబ్మిట్ అనే ఆప్షన్ అడుగుతుంది. సబ్మిట్ కొట్టిన వెంటనే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మనం దీనికి తర్వాత ఇక్కడ మనము చేసేస్ నెంబర్ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ లొకేషన్ అడుగుతుంది. లొకేషన్ ఇచ్చేసేయాలి. తర్వాత వెహికల్ యొక్క మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాలి, మోడల్ కూడా. అదేవిధంగా ఓనర్ యొక్క నేము, ఇక్కడ కలర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత స్టేట్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. మనకు వెహికల్ యొక్క
వెహికల్ యొక్క డిస్క్రిప్షన్లో పెట్రోలా డీజిల్ అని అడుగుతుంది. తర్వాత ఇక్కడ బార్ అసలు స్కాన్ బార్కోడ్ దగ్గర మన దగ్గర ఉన్నటువంటి మనం పర్చేజ్ చేసిన ఎస్బీఐ ఫాస్టాగ్ యొక్క బార్కోడ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ వెహికల్ నెంబర్ ఇచ్చినమ్మడే మనకు సబ్మిట్ చేస్తే మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఐడి బ్లాక్ అయిందా లేదంటే ఏమైంది మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఎన్పిసిఐ ఎక్స్టెన్షన్లో ఇక్కడ బ్లాక్ అయింది కాబట్టి మనము కేవైవి అనేది చేయాలి. అక్కడ మనము ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి కస్టమర్ రిజిస్ట్రేషన్ దగ్గర కేవైవి సెలెక్ట్ చేసుకొని కేవైవి అప్డేట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసేయాలి. తర్వాత ఇక్కడ వెహికల్ నెంబర్ ఇవ్వాలి. వెహికల్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ అప్డేట్ కేవైవి అని వస్తుంది. ఇక్కడ మనము అప్డేట్ దగ్గర మనకు వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్, ఆర్సీ అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా అప్డేట్ చేయాలి. అప్లోడ్ చేసినట్లయితే మనకు కేవైవి అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇది మన వీడియో. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thank you for watching.